ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. దేవుని కృపను చూచి నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 1 కొరింథీ 1:4 అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. పౌలు గారు సౌలుగా ఉన్నటువంటి దినాల్లో ఎంతో దేవుని ప్రజల పట్ల కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తూ ఉండేవాడు. ఎందుకనగా దేవుని కృపను చూసిన అనుభవం తనకు లేదు గనక సౌలుగా ఉన్నటువంటి దినాలు దేవుని సంఘాన్ని హింసిస్తూ వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎప్పుడైతే సౌలు యొక్క మనోనేత్రాలు వెలిగించబడి పౌలుగా మార్చబడుతూ వచ్చినాడు, తాను దేవుని కొరకై మరి ఎంతగానో బాధించబడుతూ వేధించబడుతూ వచ్చినప్పటికీ అది సంతోషంగా స్వీకరిస్తూ వచ్చినట్టుగా మనము చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనోనేత్రం వెలిగించబడినటువంటి వారు, ప్రభు కృపను కనులారా చూచినటువంటి వారు, ఆయన ప్రేమను రుచించినటువంటి వారే ఆయనను ఆరాధించగలుగుతారు. కనుక దేవుడు అట్టి ఆరాధనని స్వీకరించాలని కోరుతున్నాడు. తన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని దేవుడు కోరుచున్నాడు. యోహాను సువార్త 4 ఈ మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆరాధన అనేటువంటిది దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన దయను మనము రుచి చూసిన వారంగా, మన మనోనేత్రం వెలిగించబడిన తర్వాతనే ఆయనను ఆరాధించగలిగే వారంగా ఉంటాం. అందుకై లోకానికి రక్షకుడిగా దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు శిలువలో తన ప్రేమను చూపిస్తూ వచ్చినాడు. ఆ ప్రేమను గుర్తెరిగినటువంటి వారంగా మనము ప్రభువుని ఆరాధించే వారంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు ఆ విధంగా దేవుణ్ణి రుచి చూసి అనేకుల ఎదుట ప్రభువును ఆరాధిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ నామం కొరకు ఎన్నో శ్రమలు, బాధలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు 5 మార్లు తింటూ వచ్చినాడు. అనేకమైన అవమానాలు, నిందలు, శోధనలు భరిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. తద్వారా దైవజనుడి ద్వారా అనేకమైన సంఘములను దేవుడు స్థాపిస్తూ వచ్చినాడు. దేవుడు తన యొక్క కృపను రుచి చూచిన వ్యక్తిగా పౌలు గారిని చేస్తూ వచ్చినాడు. తన బలహీనతల్లో కూడా దేవుడు నా కృప నీకు చాలును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ కృపపై మనం ఆధారపడి ఆయనను ఎల్లవేళలా స్తుతించి ఆరాధించి జీవితయాత్రలో ముందుకు సాగుటకు ప్రభు సహాయం చేయనుగాక.